Hello everyone, SS here and Pocket Tech. I'm back again with another video. Last night Apple వాళ్ళు మనకి iOS 18.1.1 సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. ఈ అప్డేట్ లో అయితే మనకి 2 ఇంపార్టెంట్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. వీటితో పాటు ఇంకేం న్యూ ఫీచర్స్ వస్తున్నాయో ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే మనం సాఫ్ట్వేర్ వర్షన్ ఒకసారి చెక్ చేద్దాము. లెట్స్ గో టు సెట్టింగ్స్, జనరల్, అబౌట్. ఇక్కడ iOS వర్షన్ చూడొచ్చు 18.1.1 అని చెప్పి ఉంటుంది. ఇక్కడ కింద చూస్తే ఇంపార్టెంట్ సెక్యూరిటీ ఫిక్సెస్ అని మాత్రమే ఉంది. రికమెండెడ్ ఫర్ ఆల్ యూజర్స్. మనకి ఇది 0.1 అప్డేట్ కాబట్టి దీంట్లో అయితే న్యూ ఫీచర్స్ అయితే ఏమీ రావు. కాకపోతే బగ్స్ మాత్రం ఫిక్స్ చేస్తారు. నేను iPhone 14 18.1 లో యూజ్ చేసినప్పుడు కొంచెం లాగ్ అవుతా ఉండేది. ఈవెన్ హోమ్ స్క్రీన్ లో కూడా కొంచెం లాగ్స్ కనిపిస్తూ ఉండేవి. సో ఆ ఇష్యూస్ అయితే ఇప్పుడు కనిపించట్లేదు. ఫోన్ సాఫ్ట్వేర్ అయితే చాలా స్మూత్ గా అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే యాపిల్ వాళ్ళు 0.1 అప్డేట్ అంటే మేజర్ గా సాఫ్ట్వేర్ బగ్స్ ని ఫిక్స్ చేస్తారు. సాఫ్ట్వేర్ లో ఏమైనా చిన్న చిన్న బగ్స్ ఉన్నా వాటిని రిజాల్వ్ చేస్తారు. ఈ అప్డేట్ లో మనకి మేజర్ గా 2 సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు iOS 18.1 జావా స్క్రిప్ట్ కోర్ ఇంపాక్ట్ వచ్చేసి వెబ్ కంటెంట్ మీద ఉంటుంది. Apple is aware of this report, actively exploited on Intel based MacBooks. ఈ ఇష్యూ వచ్చేసి మనకి మోస్ట్లీ Intel based MacBooks ఉన్నాయి కదా, వాటి మీద ఉంటుంది అనమాట. కాకపోతే ఈ వెబ్ కంటెంట్ అనేది ఐఫోన్స్ లోను అదే రన్ అవుతుంది, ఐప్యాడ్స్ లో కూడా రన్ అవుతుంది. ఇక్కడ అవైలబుల్ ఫర్ ఐఫోన్ ఎక్సెస్ ఆర్ లేటర్ డివైజెస్ అన్నిటికీ ఈ సెక్యూరిటీ అప్డేట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. దిస్ ఇష్యూ హ్యాస్ బీన్ అడ్రస్డ్ విత్ ఇంప్రూవ్డ్ చెక్స్. సెకండ్ వచ్చేసి వెబ్ కిట్ అనమాట. ఇది కూడా చూసుకుంటే ఇంపాక్ట్ వచ్చేసి వెబ్ కంటెంట్ మీదే ఉంటుంది అనమాట. మే లీడ్ టు క్రాస్ సైట్స్ అటాక్ అని చెప్పి చూపిస్తుంది. సేమ్ యాపిల్ ఈస్ అవేర్ ఆఫ్ దిస్ రిపోర్ట్ అండ్ ఇది కూడా ఇంటెల్ బేస్డ్ మ్యాక్ బుక్స్ మీద ప్రస్తుతానికి అటాక్ చూపిస్తుంది. ఇంటెల్ బేస్డ్ మ్యాక్ బుక్ కదా, ఐఫోన్ కాదు అని అనుకోకూడదు. ఎందుకంటే వెబ్ కంటెంట్ అనేది ఐఫోన్ లో అయినా సరే, ఐప్యాడ్ లో అయినా సరే, మ్యాక్ బుక్ అయినా సరే, M1 మ్యాక్ బుక్స్ లో అయినా సరే సిమిలర్ గా ఉంటుంది అనమాట. సో అన్నిటికీ కలిపి ఒకేసారి 2 సెక్యూరిటీ ప్యాచెస్ అయితే ఇస్తున్నారు. మీ కనుక ఏదైనా థర్డ్ పార్టీ యాప్ కొంచెం లాగ్ అవుతా అనిపిస్తుంటే యాప్ స్టోర్ లోకి వెళ్ళి ఈ ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూడొచ్చు అప్డేట్ ఆల్ యాప్స్ అని చెప్పి చూపిస్తుంది. లేదంటే పైకి ఇలా స్క్రోల్ చేయండి, మొత్తం అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంతకైతే ఓన్లీ 1 యాపే చూపించింది. నేను రీఫ్రెష్ చేసిన తర్వాత చూస్తే మొత్తం టోటల్ 48 యాప్స్ అప్డేట్ అయ్యాయి అనమాట. ఫోన్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిన ప్రతిసారి మనం యాప్ అప్డేట్ చేసుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్. సో క్లిక్ ఆన్ అప్డేట్ ఆల్. సో 48 యాప్స్ ఒకేసారి అప్డేట్ అయిపోతాయి. వైఫై టర్న్ ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు, ఎందుకంటే ఈ యాప్స్ అన్ని మొబైల్ డేటాని కన్జ్యూమ్ చేస్తాయి. ప్రీవియస్ గా 18.1 అప్డేట్ లో మనకి గూగుల్ క్రోమ్ కానీ, గూగుల్ మ్యాప్స్ కానీ చిన్న చిన్న బగ్స్ వస్తూ ఉండేవి. సో అలాంటి బగ్స్ అన్ని ఈ అప్డేట్ లో అయితే రిజాల్వ్ అవుతాయి. 2 days బ్యాక్ నేను ఒక షార్ట్ వీడియో చేశాను మన ఛానల్లో. ఫైనల్లీ గూగుల్ వాళ్ళు అయితే జెమినై యాప్ ని మనకి ఐఫోన్స్ కూడా రిలీజ్ చేశారు. వెరీ యూస్ఫుల్ యాప్ అనమాట. నేనైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేసి యూజ్ చేస్తున్నాను. మీరు కనుక యాప్ స్టోర్ ఓపెన్ చేశారనుకోండి, మీకు ఇక్కడ సెకండ్ ఆప్షన్ గూగుల్ జెమినై అని చెప్పి చూపిస్తుంది. మీరు ఎలా అయితే చాట్ జీపీటీని కాంప్లెక్స్ క్వశ్చన్స్ అడుగుతారో సిమిలర్ వేలో మనకి గూగుల్ నుంచి వస్తుంది జెమినై. సో మనం ఐఫోన్స్ లో ఇన్బుల్ట్ గా 18.1 అప్డేట్ లో ఉండి యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ కనుక మీరు టర్న్ ఆన్ చేసుకుంటే మీకు ఆల్రెడీ ఇన్బుల్ట్ గా చాట్ జీపీటీ అయితే పనిచేస్తుంది. లాక్ ఆర్ అన్లాక్ బటన్ క్లిక్ చేస్తే సిరి విత్ చాట్ జీపీటీ ఓపెన్ అవుతుంది అనమాట. హలో చాట్ జీపీటీ, హౌ ఆర్ యూ డూయింగ్? వర్కింగ్ విత్ చాట్ జీపీటీ అని వస్తుంది. సో చాట్ జీపీటీ నుంచి డైరెక్ట్ గా మనకి రెస్పాన్స్ వస్తుంది అనమాట వయా సిరి. సిమిలర్ వేలో మీరు సెట్టింగ్స్ లో చూసుకుంటే జెమినై యాప్ ని డౌన్లోడ్ చేసుకుని యాక్షన్ బటన్ లోకి వెళ్ళి ఇక్కడ షార్ట్ కట్స్ లో ఓపెన్ అయిన యాప్ ఇచ్చి జెమినై యాప్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు యాక్షన్ బటన్ క్లిక్ చేస్తే జెమినై ఓపెన్ అవుతుంది. అండ్ ఆల్సో మనకి జెమినైతో పాటు జెమినై లైవ్ వస్తుంది అనమాట. ఇదైతే క్రేజీగా పనిచేస్తుంది. ఇది పెయిడ్ సబ్స్క్రిప్షన్ అనమాట. దీని మీద క్లిక్ చేస్తే మనం ఒక మనిషితో మాట్లాడినట్టు జెమినైతో మాట్లాడొచ్చు. హే జెమినై, హౌ ఆర్ యూ డూయింగ్? I'm doing well. Thanks for asking. It's always nice to start the day with a friendly hello. So tell me, what's on your mind today? Say hello to all Pocket Tech subscribers. Hey there, Gemini here. It's great to connect with you all on Pocket Tech. Let's chat about whatever you've got going on. What's on your mind today? సో ఇలా అయితే మీరు జెమినైతో అయితే చాట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మేజర్ ఇంపార్టెంట్ ఫీచర్స్ అయితే కాదు, చిన్న చిన్న ఫీచర్స్ అనమాట. సౌండ్ లోకి వెళ్ళి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ వాల్యూమ్ లిమిట్ అని ఉంటుంది. లౌడ్ స్పీకర్ యూజ్ చేసినప్పుడు యూజ్ చేయొచ్చు. సో వాల్యూమ్ అనేది ఎంత లిమిట్ లో ఉండాలని చెప్పి మీరు ముందే లాక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ టాగుల్ ఆన్ చేసుకొని ఇక్కడ చూడొచ్చు వాల్యూమ్ ఎంతలో లిమిట్ చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ చూస్ చేసుకోవచ్చు.
మోస్ట్లీ అందరం 100% యూజ్ చేస్తాం. బట్ మీ పిల్లలకి ఇస్తున్నారనుకోండి ఫోన్ వాడటానికి, వాళ్ళు ఎక్కువ వాల్యూమ్ లో వింటూ డిస్టర్బింగ్ గా అనిపిస్తే మీరు ఇక్కడ వాల్యూమ్ లిమిట్ సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చిన న్యూ ఫీచర్ ఏంటి అంటే ఇది మ్యాక్ బుక్స్ లో అనమాట. మనకి మ్యాక్ బుక్స్ లో మనందరికీ తెలిసిందే ఇక్కడ ఐఫోన్ మిర్రరింగ్ అని చెప్పి ఒక న్యూ ఫీచర్ ని తీసుకొచ్చారు మ్యాక్ OS 15 నుంచి. సో ఈ ఐఫోన్ మిర్రరింగ్ ఏంటి అంటే మీ ఫోన్ టర్న్ ఆన్ చేయకుండానే మీ మ్యాక్ బుక్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, కనెక్టింగ్ టు SS iPhone 16 Pro Max అని చెప్పి చూపిస్తుంది. నా ఫోన్ స్క్రీన్ ఎలా ఉందో మనకి మ్యాక్ బుక్ లో కూడా అలా చూపిస్తుంది అనమాట. దీంట్లో మనకి కొత్తగా వచ్చిన ఫీచర్ ఏంటి అంటే ఇప్పటి నుంచి మీరు మీ మ్యాక్ బుక్ లో నుంచి ఐఫోన్ లో కానీ, ఐఫోన్ లో నుంచి మ్యాక్ బుక్ లో కానీ ఫైల్స్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫైల్స్ యాప్ లోకి వెళ్ళి ఇక్కడ ఉన్న డాక్యుమెంట్ ని మన హోమ్ స్క్రీన్ మీదకి డ్రాప్ చేస్తున్నాను. మ్యాక్ బుక్ లోకి కాపీ అయిపోయింది. ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసి ఈ మ్యాక్ బుక్ లో ఉన్న స్క్రీన్ షాట్ ని ఫైల్స్ యాప్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఫైల్స్ ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఐఫోన్ మిర్రరింగ్ యూజ్ చేసినప్పుడు మీ ఫోన్ లోకి ఫస్ట్ మెసేజ్ ఇలా వస్తుంది అనమాట, యువర్ ఐఫోన్ హ్యాస్ బీన్ యూజ్ ఫ్రమ్ ద iMac అని చెప్పి. నెక్స్ట్ అండ్ లాస్ట్ ఫీచర్ వచ్చేసి మన ఫోన్ లో మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ టర్న్ ఆన్ అయితే మనకి సెక్యూరిటీలో ఏ అప్లికేషన్ అనేది యాపిల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసుకుంటుంది అనేది సెక్యూరిటీ రిపోర్ట్ చెక్ చేసుకోవచ్చు. సో ప్రైవసీ అండ్ సెక్యూరిటీలోకి వెళ్ళి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ యాపిల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అని చెప్పి ఉంటుంది. దీంట్లోకి వెళ్తే ఫేస్ ఐడీని స్కాన్ చేసుకొని లాస్ట్ 7 days లో ఉన్న యాక్టివిటీ మొత్తం ఇక్కడ రికార్డ్ అవుతుంది. మీరు కావాలంటే ఈ ఆప్షన్ ని టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. నేనైతే లాస్ట్ 7 days క్లిక్ చేసుకున్నాను. ఈ రిపోర్ట్ అనేది మోస్ట్లీ మనకి యాపిల్ వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది, మనకు అంతగా యూజ్ అవ్వదు. కావాలి అనుకుంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ యాక్టివిటీ ఈ ఫైల్ ని మీరు మీ ఫైల్స్ యాప్ లో సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఈ అప్డేట్ చేసిన తర్వాత నా ఫోన్ బ్యాటరీ హెల్త్ అయితే ఏం చేంజ్ అవ్వలేదు. సో సెట్టింగ్స్, ఐఫోన్ బ్యాటరీ హెల్త్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు 100% ఉంది. ఇది ఐఫోన్ 16 Pro Max. సైకిల్ కౌంట్ వచ్చేసి 22. నేను నవంబర్ నుంచి యూజ్ చేస్తున్నాను. సేమ్ విత్ ఐఫోన్ 14 Pro ఆల్సో. బ్యాటరీ హెల్త్ 91% లోనే ఉంది. బ్యాటరీ హెల్త్ అయితే ఇంపాక్ట్ అవ్వలేదు. ఐఫోన్ బ్యాటరీ లైఫ్ ని ఎలా సేవ్ చేసుకోవాలి అనే వీడియోకి మన సబ్స్క్రైబర్ ఒక క్వశ్చన్ అడిగారు అనమాట. బ్యాటరీ అనేది 60 to 70% లో ఉన్నప్పుడు లో పవర్ మోడ్ యూజ్ చేయొచ్చా అని చెప్పి అడుగుతున్నారు. సో మీరు లో పవర్ మోడ్ అనేది బ్యాటరీ ఏ స్టేటస్ లో ఉన్నప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ హెవీ టాస్క్ అయితే చేయొద్దు. ఎందుకంటే లో పవర్ మోడ్ టర్న్ ఆన్ చేయగానే మనకి CPU పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. సో అందువల్ల మీరు హెవీ టాస్క్ చేశారనుకోండి మీ ఫోన్ లో చాలా ల్యాగ్ కనిపిస్తుంది. ఫోన్ అనేది కొంచెం స్లోగా పనిచేస్తుంది. అంతకు మించి బిగ్ ఇష్యూ అయితే ఏమీ ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఐఫోన్ 15 Pro Max బెటరా, ఐఫోన్ 16 Pro Max బెటరా అని చెప్పి అడుగుతున్నారు. సో మనీ అనేది ప్రాబ్లం కానప్పుడు మీరు ఐఫోన్ 16 Pro Max తీసుకోవటమే చాలా బెటర్. నేనైతే మనీ అనేది ఇష్యూ కానప్పుడు గో ఫర్ 16 Pro Max. మీకు బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది విత్ గుడ్ కెమెరా. అల్ట్రా వైడ్ కెమెరా అయితే చాలా బెటర్ గా ఉంది. అండ్ ఆల్సో మీకు కెమెరా కంట్రోల్ బటన్ కూడా వస్తుంది. సో నేనైతే ఐఫోన్ 16 Pro Max చూస్ చేసుకుంటాను. సో నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్, యుఎస్ నుంచి ల్యాప్టాప్స్ తెచ్చుకోవాలి, వేర్ టు బై అండ్ వెన్ టు బై అని చెప్పి అడుగుతున్నారు. సో ఈశ్వర్ గారు, దిస్ ఈస్ ద గుడ్ టైమ్ టు బై అండి యుఎస్ లో. సో థ్యాంక్స్ గివింగ్ వస్తుంది నెక్స్ట్ వీకెండ్ కి. సో నెక్స్ట్ వీక్ ఎండ్ కి మనకి బ్లాక్ ఫ్రైడే స్టార్ట్ అవుతుంది. మీకు బ్లాక్ ఫ్రైడేలో మంచి డీల్స్ జరుగుతాయి. సో మ్యాక్ బుక్ కి బెస్ట్ వెబ్సైట్ ఈస్ అమెజాన్ కానీ బెస్ట్ బై కానీ. సో అమెజాన్ ఆర్ బెస్ట్ బై లో మీకు మంచి డీల్ దొరుకుతుంది మ్యాక్ బుక్ మీద. 1200 కి మీకు మ్యాక్ బుక్ ఎయిర్ వస్తుంది విత్ M3 చిప్సెట్. అరౌండ్ 900 వచ్చే అవకాశం ఉంటుంది. మన ఛానల్ అయితే ఈ వీకెండ్ లోపు ఇంకొక వీడియో వస్తుంది అనమాట బ్లాక్ ఫ్రైడే డీల్స్ మీద. సో మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. ఇదైతే ఇవాళ వీడియో అనమాట 18.1.1. మీకు కనుక ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.